కాంగ్రెస్ నిరంకుశ పాలన రైతు గోస అంటూ మెదక్ జిల్లా ఆందోళన నియోజకవర్గం మల్లాదుర్గం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ రైతులకు మద్దతుగా ఆందోళన మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలో క్రాంతికిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేసి గోస పెడుతుందని అట్టి హామీలను నెరవేర్చే వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆ రోజు కల్లిబోలి మాటలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ఆడలు 2000 ఇస్తాను. అమ్మా నీకు బ్యాంక్ రుణం అయిపోయిందా? నీకు రుణం అయిపోయిందా? బ్యాంక్ రుణం గది అన్నిటిపై సాక్షి చేయించినాం. మీరు వచ్చిన వెంటనే రోడ్లన్నీ క్యాన్సిల్ చేసారు, అన్ని రద్దు చేసారు, అన్నిటికీ క్యాన్సిల్ చేశారు. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా మీ హయాంలో జరగలేదు. మేము 5 సంవత్సరాలు, నేను 6 ఎమ్మెల్యేను, 2 సంవత్సరాలు నాకు కరోనా పోయింది. నేనున్న తర్వాత దాదాపు 300 కోట్లు రోడ్లకు శాంక్షన్ చేయించాను. ఒక్కొక్క ఊరికి 50 లక్షల రూపాయలు ఇచ్చాను ఒక్కొక్క ఊరికి, గ్రామ పంచాయతీలు. మరి మీరు ఏమి ఇచ్చిండ్రు, ఏం పెట్టిండ్రు? ఇప్పటిదాకా ఒక్క పైస లేదు. గ్రామాల్లో అభివృద్ధి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, పడిన బిల్స్ లాగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు, రుణమాఫీ కాలేదు, ఏది కాలేదు. ఇటువంటి అనేక రకమైన ఇబ్బందులు ఉన్నాయి కనుక, ఇలాంటి అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి కనుక వీటికి నిరసనగానే మేము ర్యాలీలు చేపట్టాం. ఈ రోజు ఈ ర్యాలీలో అనేక మంది పాల్గొన్నారు. అందరికీ కూడా నేను పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులతో పాటు రైతులు పాల్గొన్నారు, అమ్మలు కూడా పాల్గొన్నారు. వాళ్ళ బాధ ఇంకా మీకు వెనకాల నుంచి వినబడుతున్నది. వాళ్ళు మాకంటే పడుతున్నారు, మేము గోవిందా గోవిందా అన్ని అంటుంటే ఆడే గోవిందా అంటారు జనాలు. అంటే జనాల్లో అంతటి ఒక వ్యతిరేక భావన, మీరు పని చేయలేరు, మీద చేత కాదు అనే భావన ప్రజల్లో వచ్చింది కనుక మీకు ఇక చరమగీతం పాడాల్సిన సమయం ఆసనమైంది. అందుకే ప్రజలందరూ కూడా సన్నద్ధమవుతున్నారు. మా పార్టీ కూడా ప్రజల తరఫున గొంతెత్తి మాట్లాడడానికి మా పార్టీ కూడా సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే మా నాయకులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. వాళ్ళ బాటలో మేము కూడా ప్రశ్నిస్తూనే ఉన్నాం. రేపటి వరకు ఏదైతే మీరు ప్రజలకు హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ అమలు చేసేంత వరకు మేము మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటామని చెప్పి మేమందరం కూడా మా కార్యకర్తలుగా మీ అందరికి తెలియజేసుకుంటూ, అందరికీ మీడియా మిత్రులు కూడా అందరికీ హామీలు ఇచ్చారు. దయచేసి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. జై తెలంగాణ, నాయకత్వం, నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే, రైతు భరోసా 15,000 వెంటనే, ఉచిత కరెంటు వెంటనే, అట్లాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారాన్ని ఇస్తున్న తులం బంగారాన్ని వెంటనే. సింగరేణి ప్రభావిత గ్రామాల అభివృద్దికి సహకరిస్తూ సింగరేణి యాజమాన్యం మేడిపల్లి గ్రామ శివార్లో రామకుండం కార్పొరేషన్ డంపింగ్ యార్డ్ కు ఇచ్చిన స్థలాన్ని వెనక్కి తీసుకోవాలని రామకుండం కార్పొరేషన్ 3-5 డివిజన్ల కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచల్ల కృష్ణవేణి డిమాండ్ చేశారు.